ఒకరోజు పావునొచ్చి ఒక మూలగా జనానికి దూరంగా కూర్చుంది. ఉన్నట్లుండి చల్లని ఆ సాయం సంధ్యలో ఆమె ఎదలో శ్రీనివాసి జ్ఞాపకం మెల్లగా కదిలింది. ఆమె గుండెలు క్షణకాలం జల్లుమన్నాయి. మరు నిమిషం అతని భావన అణిచివేసింది. చీకటి తెరలు దిగుతున్నాయి. జనం మెల్లమెల్లగా ఇంటిముఖం పడుతున్నారు. పావని కూర్చున్న దగ్గర ఎవరూ మనుషులే లేరు. పావనికెందుకో ఒక్కసారిగా భయం కలిగింది. గబుక్కున లేచి నుంచుని 2 అడుగులు నడిచింది. ఇంతలో ఆమెకి అభిముఖంగా ఒక వ్యక్తొస్తూ టక్కున ఆగిపోయాడు. ఆ నిలువెత్తు విగ్రహాన్ని మసక వెలుతుల్లో గుర్తించి ఉలిక్కి పడుతూ తలెత్తి చూసింది. పావని, శ్రీనివాస్ ఇద్దరూ ఎదురెదురుగా అలా నిలబడిపోయారు. ముందు శ్రీనివాస్ తేరుకున్నాడు. వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్! ఎప్పుడొచ్చారు? ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అంటూ ప్రశ్నల పరంపర వదిలాడు. ముందుకు కదిలి కూర్చోండి అంటూ. పావనొచ్చి అతని పక్కనే కూర్చుంది. ఏంటి, ఏం మాట్లాడరు? నన్ను మర్చిపోలేదు కదూ? హాస్యంగా పలికాడు. పావని గుండెల నిండా గాలి తీసుకుంది. మిమ్మల్ని మర్చిపోగలమా శ్రీనివాస్? కులాసాగా ఉన్నారా? రెడ్డిగారు కులాసాగా ఉన్నారా? అమ్మయ్యా, ఎప్పటికైనా గుర్తించారు. ముందు నేనడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఒక్క మాటలో మీరడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను. బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చాను. వివరంగా తర్వాత చెప్తాను. ప్రస్తుతం నేను ఇంటికి వెళ్ళాలి. నన్ను క్షమించండి. క్షమించడం ఎందుకు? లేవండి పోదాం. కానీ మీకు అభ్యంతరం లేకపోతే మీరెక్కడుండేది చెప్పండి. వద్దులేండి, రేపు సాయంత్రం 5 గంటలకు మీకు పనేమీ లేకపోతే ఇక్కడికి రండి. కాసేపు సరదాగా మాట్లాడుకుందాం. తప్పకుండా వస్తాను. గుడ్ నైట్ అంటూ వెళ్ళిపోయాడు శ్రీనివాస్. పావని కాసేపు అతడు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయి ఆటో చేసుకుని ఇల్లు చేరింది. మరనాడు ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా అని ఆమెకే తెలియకుండా ఎదురు చూడసాగింది పావని. 4 గంటల నుండే తయారవడం మొదలుపెట్టింది. చక్కని లేత గంధం రంగు చీర, అలాంటిదే జాకెట్ వేసుకుంది. తలలో లేత పసుపు రంగు గులాబీ తురిమింది. సాదాగా తయారై ఆటోలో బీచ్ చేరింది. అంత దూరం నుంచే ఆటో దిగుతున్న ఆమెను చూసి శ్రీనివాస్ ఎదురొచ్చాడు. ఇద్దరూ కొంత దూరం నడుచుకుంటూ పోయారు. శ్రీనివాస్ ఒకచోట, ఈ స్థలం మీకు గుర్తుందా అంటూ కూర్చోండి అని కర్చీఫ్ పరిచాడు. పావని గుర్తుంది అంటూ కూర్చుంది. మీ విషయాలు వివరంగా చెప్పండి అంటూ వినడానికి సిద్ధంగా సర్దుకుని కూర్చున్నాడు. పావనికి అతని దగ్గర దాచవలసిందేమీ కనిపించలేదు. తన గుండెల్లో అణిచి ఉంచుకున్న బరువు దించుకుంది. జరిగిందంతా ఏమీ తప్పించకుండా వివరంగా అతనికి అర్థమయ్యేలా చెప్పింది. అతడు విని క్షణం మౌనంగా కూర్చున్నాడు. ఆమె కల్పించుకుని, ఏంటి ఆలోచిస్తున్నారు? అతడు కదిలి నిట్టూర్చాడు. అవును, ఎందుకిలా జరిగిందా అని ఆలోచిస్తున్నాను. ఎందుకిలా చేశారు పావని? జరిగింది జరిగిపోయింది. మద్రాసు వచ్చి మళ్ళీ కోరి అతని దగ్గరికి ఎందుకు వెళ్లారు? నా దగ్గరకొచ్చినా ఏదో ఉద్యోగం చూసుండేవాళ్లం. అసలు మీరు నన్ను మర్చిపోయే ఉంటారు, అవునా? అతని అభియోగానికి పావని గతుక్కుమంది. కాదు కాదు, నేను రావు దగ్గరికి వెళ్ళడానికి కారణముంది. నా జీవితం ఇలా అయిపోవడానికి, మా కుటుంబం ఇలా నాశనమైపోవడానికి ఇతనే కారణం. ఎలాగైనా అతను చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. నిర్మలంగా అమాయకంగా కనిపిస్తుండే పావనిలోని ఇంకో భాగం తెలుస్తోంది. ఆమెలో రావు పట్ల రగులుతున్న కసి, ద్వేషం అతన్ని ఆశ్చర్యపరిచాయి. పావని, మీరేమీ అనుకోనంటే ఒక మాట చెప్తాను. కసి, ద్వేషం వల్ల జీవితాలు బాగుపడవు. బురదను బురదతోనే కడుక్కోవడం అవివేకం. ఎంతకన్నా నాకు మార్గం ఏముంది? మార్గం లేదనుకునే అతని పంచం చేరావు. కానీ అతని పట్ల మీరు గుండెల్లో నింపుకోవలసింది ప్రేమానురాగాలు, అంతేకాని ద్వేషం, కక్ష కాదు. అతన్ని నాశనం చేయడం మీ ధ్యేయం కాకూడదు. మంచితో, అనురాగంతో చేయగలిగి ఉండాలి. పావనికి అతని ఉపదేశం రుచించలేదు. మీరు నన్ను పూర్తిగా అర్థం చేసుకోవడం లేదు. నా కష్టసుఖాలు ఎవరికీ అర్థం కావు. నా జీవితం నాశనం చేసి తన సుఖం తను చూసుకుంటున్నాడు. ఆమె అమాయకపు ధోరణికి శ్రీనివాస్ జాలిగా నవ్వాడు. మీరు ఈనాటికి నిజంగా చాలా అమాయకులు. జరిగిన దానిలో మీ భాగం సగం లేదు. ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. జరిగిన దానిలో నా భాగం లేదని నేను అనడం లేదు. కానీ తెలియక నమ్మినందుకే నిజాయితీపరులైతే నాకు నిజం చెప్పాలి కదా. కొద్దిసేపు శ్రీనివాస్ ఆమె స్థితిని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. చీకటి పడుతోంది, వెళదామా అని పావని అతని ఆలోచనలకు భగ్నం చేస్తూ లేచింది. శ్రీనివాస్ తను లేచాడు. ఇద్దరూ బీచ్ దాటి రోడ్డుపైకొచ్చారు. పావని ఆటోలో కూర్చుని గుడ్ నైట్ అంది. అతను ఫుట్పాత్ మీద నిలబడి తల ఊపాడు. రావు మీద ఆఫీసు డబ్బు దుర్వినియోగం చేసిన అభియోగం మోపబడి రుజువైంది. అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఉద్యోగం లేకపోయేసరికి రావు 24 గంటలు పావని సన్నిధిలోనే ఉండిపోతున్నాడు.
ఆమె ధ్యాసలో పడితే అతనికి తన స్థితిగతులు బాధ్యతలు ఏమీ గుర్తురావు. ఉద్యోగం పోయిందన్న బాధ కూడా ఇసుమంతైనా లేదు. ఇంకో ఉద్యోగం కోసం ప్రయత్నమైనా చేయడం లేదు. ఒకరోజు పావని మెల్లగా కదిపింది. రావు అప్పుడే భోజనం ముగించి ఈజీ చైర్లో పడుకుని తాంబూలం నములుతున్నాడు. పావని కుర్చీ దగ్గరగా జరుపుకుని కూర్చుంది. మళ్ళీ ఏమైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారా? రావుకి ప్రస్తావన రుచించలేదు. లేదు అంటూ అడ్డంగా తల ఊపాడు. మీకా ఉద్యోగం లేదు, ఇంట్లో ఖర్చు పెరిగిపోతోంది, పంపుతున్న డబ్బు సరిపోవడం లేదని అమ్మ రాస్తోంది. నేను మీకు భారంగా ఉండదలుచుకోలేదు. ఎలా జరిగితే అలా జరుగుతుంది, నన్ను ఇంటికి పంపేయండి. పావని వెళ్ళిపోతాననగానే రావు తెల్లబోయాడు. సిగరెట్ యాస్ట్రేలో కుక్కి లేచి ఆమె ఎదురుగా నిలబడ్డాడు. భావశూన్యమైన ఆమె ముఖంలోకి తదేకంగా చూస్తూ చుబుకం పట్టి, పావని, ఈ మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది? డబ్బు విషయం నీకెందుకు? నేను చూసుకుంటాను. ఇంకెప్పుడు నన్ను విడిచిపోతానని మాత్రం అనకు అన్నాడు ఆవేశంగా. పావని ఏమీ సమాధానం చెప్పకుండా అతని వంక ఓరగా చూసింది. నిన్న అనే రోజు గతంలో కలిసిపోయిందన్న అతని భావన పొరపాటేమో. గతంలోంచి వర్తమానం, వర్తమానంలోంచి భవిష్యత్తు పుట్టుకొస్తుంది. రావుని గతం తరుముకొస్తూనే ఉంది. ఆ రోజు రావు తమ ఊరికి వెళ్ళాడు. పావని డబ్బు విషయం ఎత్తగానే 2-3 రోజుల్లో వచ్చేస్తానని చెప్పి బయలుదేరాడు. పావని స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంది. ఉదయమే లేచి ఇంటి ముందు పెంచిన పూల మొక్కల అందాన్ని ఆస్వాదిస్తున్న పావని మనసు తేలిగ్గా ఉంది. కొత్త రోజులోని అందం ఆస్వాదిస్తూ అటు ఇటు పచార్లు చేస్తోంది. కాఫీ అమ్మా అంటూ వచ్చి ఆమె ధ్యానం భంగపరిచింది వంటామె. పావని కప్పు అందుకుంటూ గేట్లోకి చూసింది. అక్కడ ఎవరో యువతి తచ్చాడుతోంది. లోపలికి పోవాలా వద్దా అన్నట్లు తటపటాయిస్తూ పావని గేటు వైపు చూడగానే కాస్త పక్కకు తప్పుకుంది. పావని పని మనిషిని పిలిచి, చూడు, గేటు దగ్గర ఎవరో ఉన్నట్లున్నారు, ఎవరో కనుక్కో, ఇలా రమ్మను అంది కాఫీ చప్పరిస్తూ. ఆమె వచ్చింది. వయసు 30 సంవత్సరాలుంటుంది. చీర చెంగు భుజాల మీద నుంచి ఒంటి నిండుగా కప్పుకొని పావని వంక సందిగ్ధంగా చూస్తూ చిరునవ్వు నవ్వి, మీరు అంది. పావని అదిరిపడింది. ఏంటివిడా తనింటికొచ్చి తనెవరు అంటోంది? పావని పదునుగా సమాధానం చెప్పాలనుకుంది. కానీ ఏం చెప్తుంది? ఆమె అసంపూర్తిగా వదిలేసిన ప్రశ్న. మీరు, తను ఎవరని చెప్పాలి? పావని క్షణం మాట్లాడకుండా ఆమె వంక చూసింది. లోపలికి రండి అంది డ్రాయింగ్ రూంలోకి దారి తీస్తూ. ఇద్దరూ లోపలికొచ్చి కూర్చున్నారు. చెప్పండి, ఎవరు మీరు? మీ పేరు? ఎందుకొచ్చారు ఇక్కడికి? అడిగింది సూటిగా. నా పేరు నీరజ. మీ ప్రశ్న ఎవరు నువ్వు అని కదూ, ఒకప్పుడు నేను, ఈనాటి మీరు, అర్థమైందా? పావని ఉలిక్కి పడింది. అంటే అంది గాబరా పడుతూ. ఆమె నింపాదిగా అంది. అంటే ఏం లేదు, కొంతకాలం క్రితం వరకు నేను మీ స్థానంలో ఉండేదాన్ని. కంగారు పడకండి, నేను మళ్ళీ అందుకు క్లెయిమ్ చేయడానికి రాలేదు. పావని ముఖమంతా చెమట్ల కమ్మాయి. ఏంటిది? అంటే అంటే ఎలాగో గొంతు పెగల్చుకుని, మీరు రావు భార్య? ఆమె పక్కున నవ్వింది. రావు భార్య? మీరింకా అతన్ని అర్థం చేసుకోలేదల్లే ఉంది. అతనికి భార్య ఎందుకండి? ఊరికో ఇల్లాలు, పేటకో ప్రేసి. కానీ పాపం ప్రస్తుతం మీ మాటల మాయలో పడి మిగతా గోపికలను మరిచిపోయినట్లున్నాడు. పావని ఈ ధోరణి సహించలేక షటప్ అని అరిచింది. అంతలోనే తమాయించుకుని, మీరు చెప్పవలసింది సరిగ్గా చెప్పండి. మీరక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. రావు ఇంట్లో లేడు. నాకు తెలుసు. ఉంటే ఇంతసేపు నన్ను మీతో మాట్లాడిస్తాడా? మెడపట్టి ముషిదాన్ని గెంటినట్లు గెంటేవాడు అంటుంటే ఆమె కంట్లో నీరు తిరిగింది. ఆమె దృష్టి ఎదురుగా బల్ల మీదున్న రావు ఫోటో పైన పడింది. ఎంతకీ మీరెందుకొచ్చారో చెప్పలేదు అంది సహజ మృదు స్వరంతో. ఆమె తదేకంగా పావని ముఖంలోకి చూస్తోంది. జాలిగా, మిమ్మల్ని చూస్తే జాలిస్తోంది. ఇతన్ని నమ్మి పిల్లవాణ్ణి కూడా కాని నిలువునా మోసపోయినాడు కూడా ఇంత బాధపడలేదేమో. పావనికి ఆమె అనవసరమైన చనువు తీసుకుని అతిగా మాట్లాడుతోంది అనిపించింది. ఆమెకే తెలియని కటువు స్వరంలో ధ్వనించింది. ఎదుటివాణ్ణి గురించి బాధపడే స్థితిలో లేరనుకుంటా మీరు. మీరెందుకొచ్చారో నాతో చెప్పవలసి వస్తే చెప్పండి. ఆమె బరువుగా ఊపిరి తీసుకుంది. నీతో చెప్పడానికంటూ ఏం లేదమ్మా. రావుతో నాకు చాలా సంవత్సరాలుగా సంబంధం ఉంది. అప్పట్లో నేను కాలేజీలో చదువుకునేదాన్ని. నన్ను ప్రేమించానంటూ వెంటపడి మొత్తానికి నన్ను తన దోవలోకి తెచ్చుకున్నాడు. పెద్దలు అంగీకరించరంటూ నేనెంతో బలవంతం చేసి గోల్ చేస్తే ఒక పాడుపడిన గుడిలో పసుపు కొమ్ము కట్టాడు నా తృప్తి కోసం. అది నా పాలిట ఉచ్చయింది. అతనికి బంధం కాలేకపోయింది. అలా పెంచుకున్న వెర్రి వ్యామోహంలో నా వాళ్ళందర్నీ కాలదనుకున్నాను. కుటుంబ పరువు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు మంట కలిపాను. అతని ప్రేమ నాటకమని, అతని అనురాగం కామమని గ్రహించేసరికే నేను తల్లినయ్యాను.
అతడు కట్టిన పసుపు కొమ్ము నా పాలిట గుదిబండై బ్రతుకునే కొంగదీసింది. అతని వక్ర జీవితం నాకు పూర్తిగా స్పష్టమై తప్పుకుని పోలేకపోయాను. ప్రేమ సంగతి పక్కనుంచు, నేను ఒంటరిగా అతని రక్షణ కూడా లేకుండా జనారణ్యంలో పడితే ఇంకా పతనమైపోతానన్న భయమే. దానికి కారణం పాపం మోసపోయింది అన్న సానుభూతైనా మిగులుతుంది కదా, పతిత అనే పట్టం కంటే. ఆమె ఆగి ఊపిరి తీసుకుంది. పావని నిత్యష్టురాలే చూస్తోంది. గుండెల్ని బిగబట్టి ప్రతి మాట వింటోంది. చాలా కాలంగా రావు నా ఇంటికి రావడం మానేశాడు. అంతకు పూర్వం ఎప్పుడైనా జబ్బులకి డబ్బు పంపుతుండేవాడు. ఈ మధ్యలో అది మానేశాడు. వీళ్ళింట్లోనో వాళ్ళింట్లోనో పనిచేసి చిన్నపిల్లలకి ట్యూషన్లు చెప్పుకొని బ్రతుకు వెళ్లమారుస్తున్నాను. మీరు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోకూడదు. ఎలా? తల్లిదండ్రుల దగ్గరికే. ఇతని వ్యామోహంలో పడి ఆ 2 పవిత్రమైన పదాలని విస్మరించాను. వాళ్ళు నాకు ఏనాడో తిలోదకాలు వదిలేశారు. పావని గాఢంగా నిట్టూర్చింది. లజ్జావమానాలతో ఆమె సుందరవదనం నల్లబడిపోయింది. నీకు బాధ కలిగించినట్లున్నాను. వస్తానమ్మా. అతన్ని చూడలేకపోయినా అతనికి ప్రియమైన నిన్ను చూశాను అంది నిర్మలమైన పలుకులతో. ఎంతకీ మీరొచ్చిన పని? ఏముంటుంది, పిల్లవాడిని స్కూల్లో చేర్పించాలి. ఫీజుకి నా దగ్గర డబ్బు లేదు. తండ్రిగా కాకపోయినా ధనవంతుడిగా పేదవాడికి ఏదైనా. ఆమె పక్కకు తిరిగి కళ్ళు ఒత్తుకుంది. పావని గుండెల్లో గుచ్చినట్లయింది. లోపలికి వెళ్ళి కొంత డబ్బు తెచ్చిస్తూ, తీసుకోండి. సాక్షులు లేకపోయినా అతని చేత తాళి కట్టించుకుని తెల్లయ్యారు. మీ హక్కును మీరు నిలబెట్టుకోవడానికి ప్రయత్నించమని నా సలహా అంది సూటిగా. వస్తానమ్మా అంటూనే తిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కొద్దిసేపట్లోనే వివర్ణమైన ముఖంతో డీలా పడిపోయి దీర్ఘరోగిలా తయారైంది. వెంటనే ఇంట్లోంచి బయటకొచ్చింది. ఆటోలో కూర్చుని దారి తెన్ను తోచందాన్లా ఎంతో దూరం తిరిగింది. నడుస్తున్న ఆటో ఒక్క జర్కిచ్చి ఆగిపోయింది. శ్రీనివాస్ ఆపినట్లున్నాడు. లోపల మూల కూర్చున్న తన వంక వంగి చూస్తున్నాడు. అతని చూపుల్లో ఆశ్చర్యం చాటున ఆహ్లాదం. తను విహ్వల స్థితిలో ఉందని, గాలి తాకిడికి వర్షించే కారు మేఘాల్లా తన కళ్ళు ఉన్నాయని, తన అవస్థను శ్రీనివాస్ విస్మయుడే గమనిస్తున్నాడని ఆమె తెలుసుకునేసరికి కొన్ని నిమిషాల సమయం పట్టింది. పావని, అలా ఉన్నారేం? ఎక్కడికి బయలుదేరారు అన్న అతని ప్రశ్నకు బదులు ఈలేకపోయింది. పైగా ఆత్మీయత చిప్పిల్లే అతని పలకరింపు ఒక్కసారిగా ఆమె దుఃఖాన్ని పొంగించింది. నిగ్రహించుకోలేని స్థితిలో కర్చీఫ్లో ముఖం దాచుకుంది. అతడు కంగారు పడిపోయాడు. పావని అని మెల్లగా వారించబోయాడు. దారిన పోయే ఒకరిద్దరు కుతూహలంగా ఈ దృశ్యాన్ని గమనిస్తున్నారు. ఆటో డ్రైవర్ కూడా ఆశ్చర్యంగా ఇటే చూస్తున్నాడు. శ్రీనివాస్ వెంటనే ఆమె పక్కన కూర్చుంటూ అడ్రస్ చెప్పి పోనీమన్నాడు. పావని మళ్లీ ఇంకొకసారి ఇంకో విచిత్రమైన పరిస్థితుల్లో అనుకోకుండా అతనింట్లో ప్రవేశించింది. టీకి ఫ్లాస్క్ ఇచ్చి పంపి తను ఆమె సరసనే కూర్చుంటూ, ఏమైంది, ఎందుకిలా ఉన్నారు అన్నాడు లాలనగా. పావని కళ్లలో తిరిగి ఊరుతున్న నీటిని తుడుచుకుంటూ, ఏమీ జరగలేదు, కానీ మళ్ళీ నన్నెందుకు తీసుకొచ్చారు? పిచ్చిపిల్ల, నిన్ను నేను వెతికిపట్టి ఏమీ తీసుకురాలేదు. దైవికంగా కనిపించావు. పలకరిద్దామని లోపలకు చూస్తే. పావని అతని ఎగతాళికి నవ్వాలనుకుంది. కళ్ళు తుడుచుకుని సర్దుకుని కూర్చుని జరిగిందంతా అతనికి వివరంగా చెప్పింది. ఇక నేనక్కడ ఉండలేను. ఆనాడు మీ దగ్గరకొస్తే ఉద్యోగం చూపించేవాణ్ణి అన్నారు. ఆ ఉపకారం ఇప్పుడు చెయ్యండి. ఏ ఆధారం లేకుండా ఆ సంసారాన్ని ఈదలేను. నేను ఇక రావుతో ఉండలేను. నా మనసు నన్ను చిత్రహింస పెడుతోంది. ఈ బ్రతుకు బ్రతికే కంటే అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది. శ్రీనివాస్ గుండెలు కరిగిపోయాయి. ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. లాలనగా తలనిమురుతూ, అలాగే చేద్దాం. ముందు నువ్వు ఈ ఏడుపు మాని స్థిమితంగా ఉండు. నువ్వెలా కావాలనుకుంటే అలా జరుగుతుంది. అతనికి నీకు మధ్య సంబంధం లేదు కదూ? పావని అతని గుండెల్లో తలదూర్చి ఏడుపు గొంతుతో, లేదు, పసుపు కొమ్ము కూడా లేదు. శ్రీనివాస్ బరువుగా నిట్టూర్చాడు. కాఫీ వచ్చింది. ఇద్దరూ కాఫీ తాగి స్థిమితంగా కూర్చున్నారు. మాటల్లేని ఆ వాతావరణం అతని హృదయం నిర్మలతను నింపుకొని హాయిగా ఉంది. అతని సమీపంలో ఎన్నడూ ఎరుగని ప్రశాంతత అనుభవంలోకొస్తోంది. అతడు తన సమస్యను గురించి ఆలోచిస్తున్నాడన్న భావన ఆమెకొక నూతన శక్తిని, ఉత్సాహాన్ని ఇచ్చింది. మరనాటికే ముఖం వేలాడేసుకుని తిరిగి వచ్చాడు రావు. ఆస్తి పంపకాల కోసం అతడు చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు. కొడుకు నడవడక తెలుసున్న రావు తండ్రి చిల్లిగవ్వ కూడా రావుకు దక్కనీలేదు. అతని పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. దిగాలుగా ఇల్లు చేరుకుని, పావని, ఇంక నీకేమీ ఇచ్చుకోలేను. కానీ నన్ను నమ్ము. కాయకష్టం చేసి నిన్ను పోషించుకుంటాను. నిన్ను నా గుండెల్లో దాచి పూజించుకుంటాను. ఉన్నంతలో ఏదో గడుపుకుందాం. ఈ డబ్బు కాదు మనకి ప్రధానం, మన ప్రేమ. పావని విరగబడి నవ్వింది. ప్రేమ? శ్రీరావు గారు ఇంత దిగజారిపోయారేం?
ప్రేమ, హృదయం, కనికరం వీటిపైన తమకు ఎన్నడూ విశ్వాసం లేదే. డబ్బు, అధికారం, అంతస్తు ఇవేగా మీకు ముఖ్యం. పావని, ఏంటా ధోరణి? దయచేసి అలా మాట్లాడకు, అర్థం చేసుకో. కనికరించాలా? అర్థం చేసుకోవాలా? అసలు ఆ పదాలకు అర్థం తెలుసా మీకు? నిన్ను నేను కనికరించాలా? తెలిసి తెలియని వయసులో నీ వలలో పడి నన్ను నీ వెంట తిప్పుకొని సర్వనాశనం చేసి నన్ను వదిలిపెట్టావు. నీ మోజు తీర్చుకోవడం కోసం నాకు తాత్కాలికమైన ఆశలు చూపి శాశ్వతమైన జీవిత సౌభాగ్యానికి, శాంతికి దూరం చేశావు. నిన్ను గురించి ఒక్క నిజం కూడా బయటపెట్టక నిన్ను అమాయకంగా నమ్మిన ద్రోహానికి నన్ను పతితను భ్రష్టును చేసి వదిలావు. అప్పుడేమైంది ఈ ప్రేమ అన్నమాట? పావని, అవును పావనే, ఇక నన్ను ఆపకు. నిన్ను అర్థం చేసుకోవాలా? నీ వల్ల ఎన్నో నిందల పాలై పొట్టకూటి కోసం చేసే ఉద్యోగం పోగొట్టుకుని నానా అగచాట్లు పడినాడు నువ్వు నన్ను రవ్వంత అర్థం చేసుకున్నావా? నీ మోజు తీర్చుకుని ఒక అమాయకురాల్ని నిస్సహాయంగా వదిలావే, ఆమె పరిస్థితి మానవుళ్లా కాస్తైనా ఆలోచించావా? ఇప్పటికి నాకు మనశ్శాంతి కలిగింది. ఏ అంతస్తు, ఏ ధనం చూసుకుని కళ్ళు మూసుకుని ప్రవర్తించావో నిన్ను ఆదుకోవడానికి అవేవీ లేవు. అందుకే ఇప్పుడు నీకు కూడా ప్రేమ తెలిసింది. కానీ నిన్ను నేను ఏనాడూ ప్రేమించలేదు. ఇక వెళ్ళు, నీ వాళ్లతో సుఖంగా దర్జాగా బ్రతుకు. గుడ్ బై మిస్టర్ రావు. రావు అచేతనుడైపోయాడు. గుక్క తిప్పుకోకుండా పావనిచ్చిన ఉపన్యాసం తల తిరిగిపోయేటట్లు చేసింది. ఎలాగో నోరు పెగల్చుకుని, పావని, ఏంటిది? తేలికేదో చిన్న పొరపాటు చేసినందుకు ఇంత శిక్ష? ఇలా కక్ష సాధిస్తావా? నాకు ఆస్తి పోయినా, అంతస్తు పోయినా, నా సర్వస్వం పోయినా దిగుల్లేదు. నీ ఆదరం, ప్రేమ పోగొట్టుకుని మాత్రం బ్రతకలేను. నన్ను క్షమించు. నిన్ను క్షమించడం నా వల్ల కాదు రావు. నేను సామాన్యురాల్ని. నీ మీద కసి, ద్వేషం నాకింకా చల్లారలేదు. బహుశా అవి నీ అంతం చూడకుండానే నన్ను విడిచి వెళ్ళు. నేను వెళ్ళను. నన్ను అంతం చేస్తావా? చెయ్యి, నీ చేతులతోనే చెయ్యి. వెళ్ళకపోతే ఉండు, నేనే వెళతాను అంటూ పావని విసురుగా మెట్లెక్కి పైకి పోయింది. రావు చటుక్కున ముందుకొచ్చి వంగి ఆమె పాదాన్ని తన చేతులతో పట్టుకున్నాడు. పావని, నన్ను క్షమించలేవు? ఆ స్పర్శలో కృష్ణమోహన్ కదిలాడు పావనికి. ఆనాటి రాత్రి తన పాదాలు ఇలాగే పట్టుకున్నాడు. పావని కళ్ళల్లో చివున నీరు చిమ్మింది. రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ, రావుగారు, నన్ను మన్నించండి. ఇక ఈ పావనిని మరిచిపోండి. దయచేసి నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి. ఇంకా సర్వనాశనం కానివ్వకండి అని ప్రాధేయపూర్వకంగా అడిగింది. సరిగ్గా ఈ సమయంలో రావు అన్నగారు, తండ్రి అక్కడికే వచ్చారు. ఆస్తి పంపకాల విషయంలో వచ్చిన పేచీల వలన రావు ఏ అఘాయిత్యం చేస్తాడోనని వాళ్లు అతని వెనకే వచ్చారు. పావనికి ఈ సన్నివేశం ధైర్యాన్నిచ్చింది. వెంటనే పైకిపోయి తన సామాన్ సర్దుకుంది. క్షణాలలో ప్రయాణానికి తయారై కిందకొచ్చింది. రావుకి నమస్కరించి, రావుగారు సెలవు అని బయటకొచ్చింది. పావని, ఆగు, పావని అని తను ఆమె వెనకే బయటికి రాబోతుంటే తండ్రి, అన్న ఆపారు. రావు వాళ్ల చేతుల్లోంచి తప్పించుకోవాలని వ్యర్థ ప్రయత్నం చేసి వీలుకాక, పావని అని ఆడదాన్లా ఏడుస్తూ కుప్పకూలిపోయాడు. చూస్తుండగానే గుండె పట్టుకుని అబ్బా అంటూ కూలిపోతున్న కొడుకుని తండ్రి గుండెలు జారిపోతుండగా క్షణాల మీద ఆసుపత్రికి చేర్చారు. లైట్గా హార్ట్అటాక్ వచ్చిందని, జాగ్రత్తగా విశ్రాంతి తీసుకోవాలని హెచ్చరించాడు డాక్టర్. తెల్లవారేసరికి తల్లి సన్నిధిలో ఉంది పావని. ఆమె అనురాగంలో తను సర్వం మరిచి విశ్రాంతి పొందగలనని ఆశించింది. కాని ఆమె మనసే ఆమె మీద కక్షగట్టి శత్రువే కూర్చుంటే చెప్పేదేముంది? ఆ రోజు భోజనాలై విశ్రాంతిగా కూర్చున్న సమయంలో తల్లి ఒక ఉత్తరం తెచ్చిచ్చింది. అది ఎవరో వ్యక్తి తనను వివాహమాడడానికి కోరుతూ తల్లికి పంపుకున్న అర్జీ. ఉత్తరమంతా వేళాకోళం చేస్తూ ఆకతాయితనంగా చదివిన పావని కింద సంతకం, అడ్రస్సు చూస్తూనే త్రుళ్ళిపడింది. ముఖం కళతప్పి నల్లగా మాడిపోయింది. ఏంటి అలా చూస్తావు? ఆ అబ్బాయిని రేపు చూసుకోవడానికి రమ్మని రాశాను. నీకో టెలిగ్రామ్ ఇద్దామనుకుంటుంటే నువ్వే వచ్చావు. ఎవరో చెప్పినట్లు అంది సంబరపడిపోతూ. పావని మరింత గాబరా పడిపోతూ, ఏంటమ్మా ఇది? నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా ఎందుకు ఇలా చేశావు? ఇలా అని తెలిస్తే అసలు ఇప్పుడు వచ్చేదాన్నే కాదు. మరీ విచిత్రంగా మాట్లాడతావు. ఎంతకాలం ఇలా పెళ్లి గిళ్ళి లేకుండా పొరుగురులో ఉంటావు? పూర్వం పరిస్థితి వేరు. ఇప్పుడు నీకేం లోపమమ్మా? భగవంతుడు చల్లగా చూశాడు. కష్టాలు కడతేరాయి. నా మాట విని అబ్బాయిని చూసి నచ్చితే ఒప్పుకో. తల్లి చేస్తున్న హడావిడికి పావని మనసులో నిట్టూర్చింది. అమ్మా, నువ్వెంత పిచ్చిదనివే. నీ కూతుర్ని తాళి కట్టి ఇల్లాల్ని చేసుకునేవాడు ఎవడే? ఒకవేళ అమాయకుడై అంగీకరించినా నేనెలా మోసం చేయగలనే అనుకుంది. తల్లి చేస్తున్న హడావిడిని ఖండించింది. కొద్దిగా పలహారం మాత్రం తయారు చేయించింది. సాయంత్రం కావస్తోంది. తల్లి ఒకటే తొందర. ఇంతలో ఒక్కసారిగా ఇంట్లో సందడి మొదలైంది. ఎవరిదో కొత్త గొంతు వినిపిస్తోంది. చెల్లి తలుపు తట్టి, అక్క తలుపు తీవే, అమ్మ రమ్మంటోంది
అంది మెల్లగా. చెల్లిని వెంటబెట్టుకుని వాళ్ళు కూర్చున్న హాల్లోకొచ్చింది. లేతరంగు చీర కట్టుకుని ఒక్క పువ్వు తలలో తురుముకుని సాదాగా మామూలుగా వచ్చిన కూతురిని చూసి తల్లి మనసులోనే కోపగించుకుంది. పావని హాల్లోకొచ్చి చూసింది. ఎవరూ లేరు. డాక్టర్ రెడ్డి, శ్రీనివాస్ ఇద్దరే హాల్లో కూర్చునున్నారు. పావని తలెత్తి చూడలేకపోయింది. ఆమె నవనాడులు కుంగిపోతున్నాయి. దయచేసి వెళ్ళిపోండి, నన్ను చూడకండి, నేను వంచుకురాల్ని, మోసగత్తెను, పతితను, వెళ్ళండి, వెళ్ళిపోండి అని గొంతెత్తి గట్టిగా అరవాలనిపిస్తోంది. శ్రీనివాస్ ఒక్క క్షణం రెప్పవేక అలాగే చూసి, ఇక వెళదాం పదరెడ్డి అని లేచాడు. రెడ్డి కూడా లేచి నుంచుని తల్లికి నమస్కరించి, త్వరలో ముహూర్తం పెట్టి పంపించండమ్మా, ఆర్భాటం లేకుండా సింపుల్గా జరిపించేద్దాం. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎలాగైనా అతన్ని ఆపాలి. మళ్ళీ అతన్ని కలుసుకునే అవకాశం కలగదు. అతడు తన మెళ్ళో తాళి కట్టేస్తాడు. నేను వారితో కొద్దిగా మాట్లాడాలి అంది పావని ఎవరో తరుముకొస్తున్నట్లు. ఎవరినో ఉద్దేశించకుండా ఆనందంతో తలమునకలవుతున్న తల్లి విస్తుపోయింది. ఈ విచిత్రం ఆవిడ ఎరుగదు. ఆడపిల్ల, పెళ్లికూతురు అతనితో మాట్లాడుతోందా? కళ్ళు పెద్దవి చేసి మందలిస్తూ కూతుర్ని వారించబోయింది. శ్రీనివాస్ చిరునవ్వుతో తల పంకిస్తూ, రెడ్డి, మేమిప్పుడే అలా వెళ్ళొస్తాం అని పావని వంక తిరిగి కమాన్ అన్నాడు. ఇద్దరూ దగ్గరలో ఉన్న పార్కులోకొచ్చారు. కాస్త నిర్జనంగా ఉన్న చోట పున్నాగ చెట్టు కింద రుమాలు పరిచి కూర్చో అన్నాడు శ్రీనివాస్ తను కూర్చుంటూ. ఏంటో చెప్పాలన్నావు? పావని తలెత్తలేదు. గడ్డి పోచల్ని తుంచివేస్తోంది. చెప్పు పావని, ఏంటి ఆలోచిస్తున్నావు? నన్ను చేసుకోవడం నీకు ఇష్టం లేదా? పావని తటాలన తలెత్తి ఎండిపోతున్న పేదాలు తడి చేసుకుంటూ, అది కాదు, మిమ్మల్ని చేసుకునే అర్హత నాకు లేదు. మీకంతా తెలిసి ఎందుకిలా చేస్తున్నారు? ఎవరైనా సరే పెళ్లి చేసుకునే అర్హత నాకు లేదు. దయచేసి ఇంక నన్నేమీ అడగండి. ఈ పెళ్లి చేసుకోవాలన్న కోరిక వదిలిపెట్టండి. నన్ను అపహాస్యం చేయకండి. ఎలా చెప్పమంటారు? అంతా తెలుసుండి ఎందుకిలా మాట్లాడుతున్నారు? శ్రీనివాస్, పేకల దాకా ఊబిలో కూరుకునిపోయిన వారిని పైకిలాగి రక్షిద్దామనుకోవడం వృధా శ్రమ. శ్రమ కాదు, ఆతృత. వారి బ్రతుకు కూడా అన్యాయమవుతుంది. సుడిగుండంలో పడి చేతులెత్తిపోతున్న దాన్ని చూసి ఒడ్డు నుండి నిట్టూచడమే ఎవరైనా చేయగల పని. అంతేకాని తాము సుడిగుండంలో దూకి రక్షిద్దామనుకోవడం తెలివి తక్కువ, ప్రమాదమూ కూడా. పావని, ఇదంతా ఎందుకు చెబుతున్నావో నాకు తెలుసు. నాకు నీ గతంతో పనిలేదు. అది నీ ముఖాన రాసిలేదు. జీవితంలో పొరపాట్లు జరుగుతాయి. సరిదిద్దుకోవడంలోనే ఉంది విజ్ఞత. ఇక ఈ విషయం ఏమీ మాట్లాడకు. మనిద్దరం కలిసి జీవిత భవిష్యత్తును బాగు చేసుకుందాం. త్వరగా నువ్వు మన ఇంటికొచ్చాయి, ఇకలే పోదాం అని మందహాసంతో నిరుత్తరమైన ఆమె చేయి పట్టి పైకి లేవదీశాడు. ఇద్దరూ ఇంటికి చేరారు. త్వరగా ముహూర్తం పెట్టించమని తనే పావని తల్లికి చెప్పి రెడ్డితో కలిసి వెళ్ళిపోయాడు శ్రీనివాస్. నువ్విక మద్రాసు వెళ్లకు అంది తల్లి. అతి త్వరలోనే కుదిరేలా ముహూర్తం పెట్టించి కాబోయే అల్లుడికి తెలియపరిచారు. చిన్న చిన్న పెళ్లి పనులు తల్లి స్వయంగా చూసుకుంటుంటే పావని హాయిగా కూర్చుని శ్రీనివాస్తో భావి జీవితాన్ని గురించి బంగారు కలలు కంటూ రోజులు క్షణాల్లా ప్రశాంతంగా గడిపేస్తోంది. ఆ సాయంత్రం చెల్లి తమ్ముడితో కలిసి అప్పుడే షాపింగ్ చేసి వచ్చింది పావని. అలసిపోయి విశ్రాంతిగా సోఫాలో పడుకుంది. మగతగా కళ్ళు మూసుకునున్న ఆమెకు అతి సమీపంలో నుండి పావని అంటూ ఎవరో తనని పిలవడం వినిపించింది. ఎవరు అంటూ బద్ధకంగా కళ్ళు తెరచిన పావని ఎదురుగా ఉన్న రావును చూసి త్రుళ్ళిపడి కెవ్వుమంటూ లేచి కూర్చుంది. నేను రావును పావని, ఎందుకలా కంగారు పడుతున్నావు? పావనికి రావు మాటలు వినపడ్డం లేదు. ప్రపంచమంతా గిరున తిరుగుతున్నట్లయింది. ఒక్కసారి భూకంపం ముంచుకొచ్చి తలకిందులు చేస్తున్నట్లుంది. ఉరుము లేకుండానే నడినెత్తిన పిడుగుపడినట్లయింది. పావని కేకను విని ఏమైంది అంటూ లోపల నుంచి పొరుగునొచ్చిన తల్లి మాసిన గెడ్డం, చెదిరిన క్రాఫు, చిరిగిన బట్టలు, కళతప్పిన పిచ్చి రూపంలో ఉన్న రావుని చూసి, ఎవరయ్యా నువ్వు? అమ్మాయి భయపడింది చూడు. నువ్వు లోపలికి పో పావని, ఎవడో పిచ్చివాళ్ళ ఉన్నాడు అంది. రావు వికటంగా ఇల్లు అదిరేలా నవ్వాడు. పిచ్చివాణ్ణేనమ్మా, నీ కూతురు ప్రేమ వల్ల చిక్కుకొని నిజంగా పిచ్చివాణ్ణే అయ్యాను. ఏంటయ్యో వాగుతున్నావు? పిచ్చి పిచ్చిగా వాక్కు, పో ముందు బయటికి. అలాగే పోతానులేండి, ముందు పావనితో కాస్త మాట్లాడి. ఏంటి దాంతో నువ్వు మాట్లాడేది? నీ ముక్కు మొహం కూడా దానికి తెలీదు, వెళ్ళు. బేష్, నా ముక్కు మొహం కూడా తెలీదు, నిజమే. సరే పోనీ, మద్రాసు నుంచి వచ్చేసావేం? ఇంత నాశనం చేసినా నీ కసి తీరలేదా? నిన్ను వెతుకుంటూ వచ్చాండి యార్, నీ పాదాల దగ్గర నాకింత చోటివ్వు, పడుంటాను. తల్లి ఇక ఈ వాగుడు సహించలేకపోయింది. పనివాణ్ణి కేకేసింది. నీ వాగుడు మాని పోతావా, లేక మెడపట్టి గెంటించమంటావా? మా అమ్మాయికి పెళ్లి కాబోతోంది, మర్యాదగా వెళ్ళకపోతే పోలీసులు పట్టిస్తా. రావు తీరు మారిపోయింది. నిషా దిగిపోయింది.
2 అడుగులు ముందుకొచ్చి ఆశ్చర్యంతో దిగులుతో ముఖం వంక చూస్తూ, నిజమా పావని, నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావా? అవును. పావని, నీకిది న్యాయం కాదు. నన్నింత అన్యాయం చేయకు. తెలుసో తెలియకో చేసిన తప్పుకు శిక్ష అనుభవించాను. ఇంకా శిక్షించకు. నన్ను ఒక్కసారిగా చంపేయి. నన్ను దూరం చేయకు పావని. పావని విసురుగా తల తిప్పుకుంది. ముందు బయటకు పంపేయమ్మా. నౌకర్లు రావును తీసుకుంటూ పోయి రోడ్డు మీద విడిచి గేటు వేసొచ్చారు. పావని మతి భ్రమించిందల్లా అలాగే కొయ్యలా నిలబడింది. ఏమీ ఎరుగని తల్లి ఏది నిజమో గ్రహించలేక తలడిల్లిపోయింది. పావనిని నడిపించుకుంటూ తెచ్చి లోపల గదిలో మంచం మీద పడుకోబెట్టింది. అతడు పోవడం లేదండి. గేటు దగ్గర కూర్చున్నాడు. ఏంటో సణుక్కుంటున్నాడు. ఏదో ఏడవని, లోపలికి రానివ్వకండి. ఆ అమ్మాయికి బాగాలేదు. వెళ్ళి డాక్టర్ని తీసుకురా. పావని రెప్పవాల్చకుండా శూన్యంలోకి చూస్తోంది. ఉండబట్టలేక, ఏంటమ్మా, ఏం జరిగింది తల్లి అని తల్లి వేస్తున్న ప్రశ్నలకు ఏమీ లేదన్నట్టు తల ఊపి నిట్టూరుస్తోంది. కూతురు గుండెల్లో అంతర్గతంగా దహించి వేస్తున్న వేదన జ్వాల ఆ అమృతమూర్తి ఈనాడు చాలా ఆలస్యంగా గ్రహించగలిగింది. విలవిల్లాడిపోతున్న మనసును నిగ్రహపరుచుకుంటూ డాక్టర్ చెప్పిన ఉపచారాలు చేస్తోంది. ఉన్నట్లుండి కూతుర్ని వదిలి యువతలకొచ్చింది. పసివాణ్ణి పిలిచి శ్రీనివాసుకు టెలిగ్రామ్ ఇచ్చి రమ్మంది. అతడొస్తాడు, అంతా చక్కబడుతుంది అనుకుంది. కళ్ళు మూసుకుని సమాధిలో ఉన్నదాన్లా ఉంది పావని. మాట లేదు, పలుకు లేదు, ఏడుపు లేదు, నవ్వు లేదు. తల్లి ఎలాగో మాత్రం మింగించి పాలు తాగించి పడుకోబెట్టింది. ఆమె కూడా పావని పక్కనే నడుం వాల్చింది. జీవితాలు కాస్త కుదుట పడుతున్న సమయంలో ఊహించని సమస్య వచ్చి పడి ఆమె ప్రశాంత చిత్తాన్ని చిన్నాభిన్నం చేసి పారేసింది. ఆవిడ ఎన్నడూ ఎరుగని ఆలోచనలతో నలిగిపోతోంది. తెల్లవారుజామున కాస్త కునుకు పట్టింది. అప్పుడే తెల్లవారు వస్తోంది. ఇంతలో వీధి చిమ్మడానికి పోయిన దాసీది పెద్దగా అరుచుకుంటూ పొరుగునొచ్చి లేపింది. అమ్మగారు, గేటుకాడెవరో పడుండాడు. ప్రాణం పోయినట్లున్నది. పావని చెవిలో ఈ మాటలు పడ్డాయి. ఒక్క ఉదుటున మంచం మీద నుంచి లేచి బయటకు పరిగెత్తింది. గేటు దగ్గర అడ్డంగా పడున్న రావు దగ్గరకు పోయి మోకాళ్ళ మీద కూర్చుని రావు రావు అని పిలవసాగింది. ఆమెను అక్కడి నుంచి లేపాలని ఎంత ప్రయత్నించినా కదలడం లేదు. శక్తినంతా ఉపయోగించి సన్నని వేళ్లతో అతని భుజాన్ని గుచ్చిపట్టుకుని పిచ్చిదాన్లా రావు రావు లే రావు అని ఆపకుండా బ్రతిమాలుతోంది. అమ్మా, రావుని బ్రతికించమ్మా, రావుని బ్రతికించమ్మా, నేను కోరుకుంది ఇది కాదమ్మా అంటూ పిచ్చిదాన్లా ఏడవసాగింది. నిమిషాల మీద ఇంటి చుట్టూ జనం చేరారు. ఈ పిల్ల అతన్ని ప్రేమించి అతనితో తిరిగి ఇప్పుడు మోసం చేసి ఎవరినో చేసుకోబోతే ఆత్మహత్య చేసుకున్నాడట. ఈ విమర్శ పావని చెవిలో పడింది. లేదు లేదు, నేను రావుని మోసం చేయలేదు అని పెద్దగా అరిచి నిలువున విరుచుకుని పడిపోయింది. డాక్టర్ వచ్చి రావు ప్రాణం ఎప్పుడో పోయిందని చెప్పారు. పావని హృదయచలనం ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. శిలల భావశూన్యమైన చూపులతో అతని వంక చూడసాగింది. ఆ అమ్మాయిని లోపల తీసుకెళ్ళండి అని డాక్టర్ అంటే ఎలాగో లోపలికి చేర్చారు. తలుపు తీయండి, నన్ను రావు దగ్గరికి వెళ్ళనియండి అని పెద్ద పెట్టున అరుస్తూ తలుపులు విరిగేలా కొడుతోంది. యువతల పావని తల్లి విముడిరాల్లా జనం మధ్య నుంచుంది. పోలీసులొచ్చారు. ఎవరు, ఏ ఊరు, పేరేమిటి ఇత్యాది ప్రశ్నలు గుప్పిస్తున్నారు. నాకేం తెలీదు. నా కూతురు బ్రతుకులోని దుఃఖం ఈనాడు చాలా ఆలస్యంగా నాకే తెలిసింది. ఎంతసేపు పొట్టకుట్టి కోసం, రోజు గడవడం కోసం చూసుకున్నానే తప్ప నా చిన్నారి మనసులో ఎంత నలిగిపోతోందో తెలుసుకోలేకపోయాను. మనసులోని బాధను గ్రహించలేకపోయాను. అదెలా జీవిస్తోందో, మేం ఎలా బ్రతుకుతున్నామో తెలుసుకోలేని గుడ్డిదానయ్యాను. నిజమే, వీళ్ళిద్దరూ ప్రేమించుకుని ఉండొచ్చు. ఈ కుర్రవాడు ఎక్కడ్నుంచో వచ్చి నా కూతురి కళ్ల ముందు ప్రాణత్యాగం చేసుకున్నాడు అని ఏడుస్తూ చెప్పింది. హార్ట్అటాక్ వచ్చి హాస్పిటల్లో చేర్చిన రావు ఎవరికీ చెప్పకుండా పారిపోయి వచ్చేయడంతో అతని తండ్రి, అన్న అనుమానించి వెతుక్కుంటూ పావనింటికొచ్చారు. అప్పటికే అతని శరీరాన్ని పోస్టుమార్టంకి తీసుకువెళ్లారు. ఆ తండ్రి పావనున్న గది తలుపులు తెరిపించి మతి చలించిందల్లా వెక్కి వెక్కి ఏడుస్తున్న పావనిని జ్వలిత నేత్రాలతో చూస్తూ, రాక్షసి, నీ కసి తీరిందా? నా కొడుకుని చివరికి పొట్టను పెట్టుకున్నావు కదే. వాడు నీ కాళ్ల మీద పడి ప్రాధేయపడినా కనికరించక పాషాణంలా విదిలించుకొట్టావు కదూ. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటున్నావని తెలిసే ఎక్కడ తనకు కాకుండా పోతావనని హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చాడు. అయిపోయింది. ప్రాణాలకు తెగించొచ్చాడు. బలైపోయాడు. ఇక చేసుకో పెళ్ళి. కసిగా ఏడిచి ఆగ్రహంతో పావని చెంపలు వాయించసాగాడు. ఎవరో ఆయన్ని ఓదారుస్తూ యువతలకు లాగారు. ఆయన ఉద్రేకంతో రొప్పుతూ వెళ్ళిపోయాడు. అనుకోని ఈ ఆఘాతానికి తల్లి తల్లడిల్లిపోయింది. శ్రీనివాస్కి ఫోన్ చేయించాను. ఒక విచిత్రమైన రహస్యం ఎంతో విషాదకరమైన విధంగా స్పష్టమై ఆమె గుండెల్ని బద్దలు చేయిస్తోంది. ఒక విచిత్రమైన రహస్యం ఎంతో విషాదకరమైన విధంగా స్పష్టమై ఆమె గుండెల్ని బద్దలు చేస్తోంది.
తన కూతురి గుండెలో ఇంత చీకటి తెరందని తను గుర్తించలేకపోయింది. అది ఎక్కడికి పోతోందో, ఏం చేస్తోందో, ఈ కుటుంబాన్ని ఎలా పోషిస్తోందో కనీసం ఊహించినైనా ఊహించలేకపోయింది. తనేం తల్లి? గుండెల్లో పొదువుకుని పెదిలిపరుచుకోవలసిన వజ్రాల పండును నిర్లక్ష్యంగా క్రూరవీధి చేతిలోకి ఒంటరిగా విసిరేసి నిశ్చింతగా కాలం గడిపింది. ఆమె హృదయం వేదనతోనూ పశ్చాత్తాపంతోనూ దహించుకుపోతోంది. డాక్టరు సలహా ప్రకారం పావనిని హాస్పిటల్లో చేర్చారు. స్పృహొచ్చినప్పుడు హిస్టీరికల్గా పెద్ద పెట్టున ఏడవడం, ఏదేదో మాట్లాడడం, వెర్రిగా నవ్వడం, ఆగాగి ఏడవడం చేస్తోంది. ఇంజెక్షన్ చేస్తే నిస్సత్తుగా మత్తుగా పడుంటోంది. వివాహం ఇంకా 2 రోజులుందనగా అకస్మాత్తుగా వచ్చిన పిలుపు అతనికి ఆశ్చర్యం కలిగించింది. వివరాలేమీ తెలియకపోయినా వెంటనే రమ్మని పావని చెప్పమంది అన్న ట్రంకాలందుకుని రెడ్డితో కలిసొచ్చాడు శ్రీనివాస్. రూపు తెలియని ఆందోళనేదో అతన్ని భయపెడుతోంది. మూసి ఉన్న ఇంటి తలుపుల దగ్గర నుంచుని ఆలోచిస్తుండగా ఎవరో నౌకరొచ్చి కంగారు పడుతూ జరిగింది చెప్పాడు. పావనమ్మని ఆసుపత్రిలో చేర్చారు, రాత్రి నుంచి ఇంకా అక్కడే ఉన్నారు అని ఏదో గుర్తు కూడా చెప్పాడు. శ్రీనివాస్ చేయి నొక్కి, కంగారు పడుకో, పద హాస్పిటల్కి వెళదాం అన్నాడు రెడ్డి. ఇద్దరూ పావని ఇంటి ముందు పెద్ద మైదానం దాటి రోడ్డు మీదకొచ్చారు. బీ బ్రేవ్ శ్రీను అని మాత్రం అనగలిగాడు రెడ్డి. నిజానికి అతనికి చాలా ఆందోళనగా ఉంది. శ్రీనివాస్ ద్వారా పావని రావుల కథ విన్నాడు. రావు చేసిన ద్రోహానికి పావని మనసు విరిగిపోవడం, కానీ గత్యంతరం లేక కక్ష సాధిస్తున్నాననుకుంటూనే అతని మీద ప్రేమ నటిస్తూ అతనితో జీవించడం అంతా తెలుసు. జీవితంలో కొన్ని విలువల్ని, నిబంధనల్ని ఖాతరు చేయక ఎప్పుడూ స్వేచ్ఛగా ఖుషీగా తిరుగుతూ జీవితమంటే అనుభవించడానికే అన్నట్లుండే శ్రీనివాస్ పావని ప్రేమలో పడ్డం తనకే చిత్రంగా ఉంది. ఆమెని పెళ్లి చేసుకోవాలని అతను నిర్ణయించుకుని తన సలహా అడిగినప్పుడు తను చాలా సంతోషించాడు. నిజానికి తను కాస్త దూరం ఆలోచించి శ్రీనివాస్ని ఆమె ప్రేమ నుండి విముఖుని చేయగలిగితే బాగుండేదేమో. ఆలోచనల మధ్య రెడ్డి శ్రీనివాస్ వంక చూశాడు. అతడు తన ఆలోచనల్లో తనున్నాడు. రెడ్డి లోపలికెళ్ళి డాక్టర్తో మాట్లాడుతున్నాడు. గుండెలు పగిలేలా రోధిస్తున్న ఆ తల్లిని, బిక్కముఖాలతో అక్క అక్క అని కన్నీరు కారుస్తున్న ఆ పసివాళ్లని ఏ మాటలతో ఓదార్చాలో శ్రీనివాస్కి తెలియలేదు. వచ్చావా బాబు, చూసావా ఎంత నాశనం జరిగిపోయిందో. కన్న తల్లిని కదా, అది నాకొక్క ముక్క కూడా చెప్పలేదయ్యా అని ఏడుస్తుందామె. ఊరుకోండమ్మా, పావనికేం కాదు, తగ్గిపోతుంది అని మాత్రం ఎలాగో గొంతు పెగల్చుకుని పలకగలిగాడు. బయటకొచ్చి రెడ్డికి ఎదురెళ్ళి, ఎలా ఉంది, ఏమన్నారు డాక్టర్? పద ముందు పావని చూద్దాం అన్నాడు ఆతృతగా. పద చూద్దాం అని లోపల వార్డులోకి తీసుకువెళ్లాడు. సర్వశక్తులు నశించిపోయినట్లు మిత్రుని ఆసరాతో పావని పడున్న బెడ్ దగ్గరకొచ్చి ఆగిపోయాడు శ్రీనివాస్. మెంటల్ టెన్షన్ తీవ్రంగా ఉంది. ఆ తీవ్రతకు మెదడు నరాలు తట్టుకోలేకపోవచ్చు. స్పృహొస్తే కానీ ఆమె మెంటల్ కండిషన్ చెప్పలేం. ట్రై చేస్తున్న డాక్టర్ మెల్లగా అన్నాడు. మా సయశక్తులా ఆమెను కాపాడడానికి ప్రయత్నిస్తున్నాం. గ్రీష్మతాపానికి వాడి మాడిన లతల పావని బెడ్ మీద పడుంది. బెడ్ చుట్టూ ఏవేవో పరికరాలు, తల దగ్గర ఏవో మిషన్స్. శ్రీనివాస్ గుండెల్ని చీల్చుకుని దీర్ఘ నిశ్వాసం వెలువడింది. రెడ్డి అక్కడే ఉండి తను ఆమె పరిస్థితిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాడు. శ్రీనివాస్ కాస్త దూరంగా చేతులు కట్టుకుని నిలబడి తదేకంగా ఆమె ముఖంలోకి చూస్తున్నాడు. అనిర్వచనీయమైన వేదనతో అతని గుండెలు బరువుగా బండగా ఉన్నాయి. తను ఆమె జీవితంలోకి ప్రవేశించకుండా ఉంటే ఆమెకి దురవస్థ కలిగేది కాదేమో. తనంటూ తటస్థపడకపోతే ఆమె రావుని విడిచేది కాదేమో. ఆమె అతని మీద అంత కసి పెంచుకోవడానికి పరోక్షంగా తను కారకుడేమో. ఇంత అవాంఛనీయమైన విషాద పరిణామాన్ని తను ఊహించలేదు. అలా ఊహించుంటే పావని పట్ల తన అనురాగాన్ని గుండెల్లోనే దాచుకుని ఆమె జీవితంలోకి ప్రవేశించాలని పట్టుబట్టకుండా తొలగిపోయేవాడే. అప్రయత్నంగా అతని పెదిమలు ఎన్నడూ స్మరించని దైవాన్ని ప్రార్థిస్తున్నాయి. ఓ గాడ్, సేవ్ హెర్. ఆమె వంక నిర్నిమేషంగా చూస్తున్న అతని చూపులో ఆతృత, ఆర్ద్రత నిండుంది. అతని గుండెల్లో ఆశ, నిరాశలు వెలుగునీడల్లా కదులుతున్నాయి. పావని, చివరకు నన్నేం చేస్తావో? అతని ఎరుపెక్కిన ప్రేమపూరిత నేత్రాల్లో నీటిపొర చలించింది. బొరువెక్కిన గుండెల్ని చీల్చుకుంటూ వడగాలిలా నిట్టూర్పు ఎగసొచ్చింది. ఇంతటితో జీవనజ్వాల అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.